కన్ఫ్యూజన్ కూడా కనిపిస్తున్నాయి. సో మీ పరిధిలో ఉన్నటువంటి అంశాలు ఏంటి? ప్రభుత్వం కాల్ ఫర్ కూడా చేసింది, ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటాయి? అయితే ఇప్పుడు ఓవరాల్ గా 27 మున్సిపాలిటీలు కలుపుతారని చెప్పేసి కొన్ని నెలల నుంచి వింటున్నాం ఇది. కానీ దాని ప్రక్రియ ప్రాసెస్ ని కూడా ప్రాపర్ గా చేయలేకపోతున్నారు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రపోజల్ తీసుకున్నప్పుడు అక్కడ ఉన్న మున్సిపాలిటీలకి తో డిస్కస్ చేయడం, లేదంటే ఇక్కడ ఉన్న లోకల్ రిప్రజెంటేటివ్స్ కానీ పార్టీలతో కానీ పబ్లిక్ ఒపీనియన్ కానీ అవన్నీ తీసుకున్న తర్వాత ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే ఏదైనా మంచి చేసుకోవడానికి అవకాశం కాల్ ఫర్ అడుగుతున్నారు కదా, వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి మేము ఇట్లాంటి బౌండరీస్ అంటే ఇప్పుడు ఈ షార్ట్ టైం లో ఎంత మందికి ఐడియా ఉంటది చెప్పండి? ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా, ఆల్రెడీ కార్పొరేషన్ లో ఉన్నారు, మీరు కార్పొరేటర్ గా ఉన్నారు. సో మీరు వార్డుల సంఖ్య తెలుసు, మీకు ప్రజల సంఖ్య తెలుసు. సో ఇప్పుడు మీ దగ్గర నుంచి కూడా కొన్ని వస్తాయని కూడా భావిస్తున్నారు కదా? డెఫినెట్ గా మాకు కూడా కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి. అవన్నీ మేము మున్సిపాలిటీలలో కమిషనర్ గారికి కానీ జోనల్ కమిషనర్ ఏంటి మీకున్న అబ్జెక్షన్స్ ఏమిటి? ఇప్పుడు మేము ఆల్మోస్ట్ ఆల్ నా టర్మ్ వచ్చేసి 10 years అండి. ఆల్మోస్ట్ ఆల్ 10 సంవత్సరాల క్రమంలో మేము చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయించినాం. ఇప్పుడు వేరే డివిజన్స్ వేరే ఏరియాస్ మమ్మల్ని కలిపితే ఇప్పుడు రీసెంట్ గా కొన్ని బడ్జెట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మేము మా ఏరియాస్ లలో పెట్టుకొని మళ్ళీ మా ఏరియాలను వేరే దగ్గర కలిపినప్పుడు మా డెవలప్మెంట్ అంతా పోతుంది. అక్కడ మేము కొత్త ఏరియా ప్రాపర్ గా అక్కడ డెవలప్మెంట్స్ జరగలేదు. ఇప్పుడు అంటే పొలిటికల్ గా ఇవన్నీ కొన్ని ఇబ్బందులు వస్తాయి. దీనికంటే ముందే ప్రాపర్ చర్యలు తీసుకొని మాతో డిస్కస్ చేసి ఉంటే బాగుంటుండే. ఇప్పుడు మున్సిపల్ వారీగా డివిజన్ ఏమంటారు జిహెచ్ఎంసీలలో పొలిటికల్ పార్టీ మీటింగ్స్ ఉంటాయి. కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులను పిలిపించుకొని మాట్లాడుతున్నారు కానీ పూర్తి స్థాయిగా రిప్రజెంటేటివ్స్ కి ఎవరికి ఐడియా ఉండట్లేదు ఇట్లా జరుగుతుంది ఏంటిది ఫర్దర్ గా అయిందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ లో ఇంత పెద్ద నగరంలో డెవలప్మెంట్ కి డబ్బులు లేవని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు హైదరాబాద్ పెరగాలంటే మీ పార్టీ అధికారంలో ఉన్నా, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరైనా అధికారంలో ఉంటే చేయాల్సినటువంటి పని ఇదే కదా. చేయాలా, మేము కాదు అనట్లేదు, దానికి అబ్జెక్షన్ చేయట్లేదు. నేను అన్నది ప్రొసీజర్ ఒక ప్రాపర్ గా చేస్తే బాగుంటుందని అంటున్నాము. ఇప్పుడు ఎలక్షన్ మా టర్మ్ అయిపోతుంది, ఫిబ్రవరిలో అయిపోతుంది. ఇదేదో ముందే చేసి ఉంటే ఇమీడియట్ గా ఎలక్షన్లకి పోవడానికి అవకాశం ఉంటుండే. ఇప్పుడు ఎలక్షన్ల ముందు ఈ టర్మ్ అయిపోయే ముందు చేసుకుంటే ఇప్పుడు దానికి కూడా కొద్దిగా ప్రొసీజర్ లేట్ అవుతుంది కదా. తర్వాత పనులు జరగవు, మళ్ళీ కాలయాపనలు చేస్తారు, అడిగే వాళ్ళు ఎవరు ఉండరు, ఇష్ట రీతిగా వాళ్ళ పనులు ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీరి ఏది చేసినా కూడా కొంచెం ప్రయర్ గా తీసుకొని చేసిన దాన్ని అన్ని పార్టీ వాళ్ళతో చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. చూద్దాం. థ్యాంక్ యూ హేమ గారు, థాంక్స్ ఫర్ జాయినింగ్.